నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ సమావేశం. చైర్పర్సన్ జమున అధ్యక్షతన అభివృద్ధి ప్రణాళిక. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గ్రామ గ్రామాన కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో నల్ల జెండాలతో నిరసన. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా నల్ల జెండాలు. వరంగల్ జిల్లా ఆకుతోట కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని గర్జించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి డ్రామాలాడుతున్నారన్నారు. పంజాబ్ రాష్ట్రం లాంటి వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెరాస పార్టీకి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, రాష్ట్ర జిల్లా నేతలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజు తలుచుకుంటే దెబ్బల కొలువ జమ్మికుంట గడ్డ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఈ స్కీమ్కి. గదింత విషాది ఇచ్చి తీరుతా అని చెప్పి ప్రకటించింది ముఖ్యమంత్రి. ఎన్నెన్ని చేసిండో వాటన్నిటికీ సజీవ సాక్ష్యం మీరందరూ. కానీ హుజురాబాద్ వైపు ఎదురు చూస్తున్నది హుజురాబాద్కి అర్థమై హుజురాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసే బాధ్యతలు ఉందని భావించి వాళ్ళు దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయిన ముఖ్యమంత్రి. నేను ఇన్ని సంవత్సరాల సాచని తర్వాత ధర్మాన లెక్క చెప్పను కానీ దిమ్మ తిరిగిన ముఖ్యమంత్రి ఏం చేస్తుండో సోయి లేకుండా పోయిన పని. నేను అంటున్నా, పిచ్చోని చేతులు రాగినట్టు అయిపోయింది అలా. ముఖ్యమంత్రి గారు, నేను ఇక్కడ 20 ఏళ్ళు ఉన్నా కాబట్టి చెప్తాను కదా, తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభలో వారు మాట్లాడిన మాట, ఈ రాష్ట్రంలో సంఘాలు అవసరం లేదు, ఈ రాష్ట్రంలో ధర్నాలు అక్కర్లేదు, ఈ రాష్ట్రం దేశానికే గొప్ప ఆదర్శవంతమైన పాలన అందించే రాష్ట్రంగా ఉంటుంది, దేశం మా వైపు చూడాలి అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఏం చేసిండో మీరు చూసిండు. ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడుగా ధర్నాలు అక్కర్లేదని. కానీ అలాంటి ముఖ్యమంత్రి అతి తక్కువ కాలంలోనే తానే స్వయంగా మంత్రులందరినీ తీసుకొని పోయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి మాట తప్పినటువంటి దుర్మార్గ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. మా వాళ్ళు చెప్పాలన్నటువంటి ఆరాటం చెప్తా ఉన్నారు మా కీర్తిరెడ్డి అంటారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ప్రజలు అమాయకులు కారు. ప్రజలకి అన్ని విషయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండని అనుకున్న వాళ్ళు మూర్ఖులు మాత్రమే. వాళ్ళ కేసీఆర్ పట్ల, కేసీఆర్ పనితనం పట్ల, కేసీఆర్ పూటకో మాట్లాడే మాటల పట్ల యావత్ తెలంగాణ ప్రజానికానికి అర్థమైపోయింది. కాబట్టే నేను చెప్పిన మొన్న నీ నెత్తిలో శని ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం వరి కొనుగోలుపైన చూపిస్తున్న మొండి వైఖరికి నిరసనగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతాంగం వరి కొనుగోలుపైన చూపించిన మొండి వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు. అలాగే రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ భారీగా ర్యాలీ చేపట్టి మహబూబ్ నగర్ చౌరస్తాలో మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు.
భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ అబ్బా చిరంజీవికి ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం నందు సింథసిస్ ఆఫ్ ఫార్మాలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ఫ్యూజ్డ్ ఫినడిట్స్ డెరివేటివ్స్లో పరిశోధన చేసినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి PhD పట్టాను పొందారు. 50 వసంతాలు నిండిన విద్యందు ఆసక్తిని ఇసుమంతా కూడా తగ్గక నేటి యువతకు ప్రేరణగా నిలిచారు. కళాశాల విద్యార్థులకు అధ్యాపకులకు మార్గదర్శిగా స్ఫూర్తిని నింపారు. అబ్బా చిరంజీవి PhD పట్టాను పొందిన సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం సన్మానించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భీమ్గల్ ఒక ప్రిన్సిపల్ సార్ అయినటువంటి చిరంజీవి గారు ఆర్గానిక్ కెమిస్ట్రీ థియరీ అండ్ డెరివేటివ్స్లో PhD పట్టా పొందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అతను మా అందరికీ కాకుండా మా స్టూడెంట్స్ కూడా అందరికీ ఒక రోల్ మోడల్గా ఉన్నారు. ఈ విభాగంలో PhD పొందడం చాలా హ్యాపీగా ఉంది మా సార్. నిజంగా మా సార్కి హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నా పేరు అబ్బా చిరంజీవి. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల భీమ్గల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నాకు 4/4/2022 ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD పట్టా తెలంగాణ యూనివర్సిటీ నుండి PhD పట్టా తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను సింథసిస్ అండ్ ఫార్మకాలజికల్ యాక్టివిటీ ఆఫ్ ఫ్యూజ్డ్ పిరిడిన్ డెరివేటివ్స్ పైన పరిశోధన చేశాను. ఇది చేసినందుకు యూనివర్సిటీ వారు నాకు PhD పట్టా ఆర్గానిక్ కెమిస్ట్రీలో అందజేయడం జరిగింది. ఈ పట్టాను తీసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ పట్టా ద్వారా నా యొక్క బాధ్యతను మరింత పెంచి విద్యార్థులకు వారి ఫ్యూచర్లో కూడా కెమిస్ట్రీ పైన ఇతర సబ్జెక్టుల పైన మంచి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో కేంద్రం నిర్లక్ష్య వైఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం చేశారు. మెట్పల్లి పట్టణంలో ఎమ్మెల్యే విద్యాసాగరరావు రైతులతో కలిసి బైకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి యాసంగి పంట వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నియోజకవర్గ స్థాయి రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మోడీ మోడీ MP అరవింద్ MP అరవింద్ MP అరవింద్ మోడీ. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలను ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులోని తన స్వగృహంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నల్ల జెండా ఎగరవేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు ప్రతి పట్టణం లోపల, ప్రతి గ్రామం లోపల కేంద్ర ప్రభుత్వంకు నిరసనగా నల్ల జెండాలు ఎగిరేయాలన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ రైతాంగానికి కూడా తెలుసు, పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదు. రైతులను ఇబ్బంది పాలు చేసే పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రైతు కుటుంబంలోకి వెళ్ళి పుట్టినాన్ని చెప్పుకునే మోడీ ఈరోజు రైతుల బాధలను పట్టించుకొని దీనస్థితిలో ఉన్నది మోడీ ప్రభుత్వం, మోడీ గారని తెలియజేస్తున్నాం. తెలంగాణ రైతాంగానికి అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. పంట పొలాలు సాగు చేసుకోవడానికి సాగు జలాలను ఇవ్వడం, రైతాంగానికి పెట్టుబడి లేదంటే రైతు బంధు కింద పెట్టుబడి ఇవ్వడం, రైతుకి ఏదైనా ఇబ్బంది అయితే అకస్మాత్తుగా చనిపోతే రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి రైతు బీమా పథకాన్ని కూడా ఇలా రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అనేది మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని విధాల రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళు కష్టం చేసి 4 నెలలు కష్టం చేసి ఎండనక వానక కష్టం చేసి ధాన్యం పండించిన సంతోషంలో ఈ ధాన్యాన్ని అమ్ముకున్నట్టయితే కొద్దిగా
ఆర్థికంగా డబ్బులు వస్తాయి, సంసారాన్ని సాఫీగా నడిపించవచ్చన్న ఒక ఆలోచనకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద బండరాయిని నెత్తి మీద పడేసే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు, మన జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్న గారి పిలుపు మేరకు, స్థానిక శాసనసభ్యులు మైపాల్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మనందరికీ తెలుసు 15-20 రోజుల నుంచి రోడ్డు ధర్నాలు, రస్తారోకోలు ఇలా నిరసనలు తెలుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా కేంద్ర ప్రభుత్వం కనువిప్పు చేసుకొని ధాన్యాన్ని కొనే వరకు ఇలా ఈ పోరాటాలు ఆగవు. మాకు ఉద్యమాలు ఏం కొత్తవి కావు. ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఇది చిన్నది. ఈ ఉద్యమాలైనా సరే చేస్తాం, మెడలు వంచుతాం. ధాన్యం కొనే వరకు నిద్రపోమని తెలియజేస్తూ ఇక్కడ మా పటాన్చెరు పట్టణ కార్యకర్తలందరూ కూడా పటాన్చెరులో నల్ల జెండాలు ఎగిరేసి నిరసన తెలుపుతున్నాం. వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మేరకు మా గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలను ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ మన్నేరాజు, మాజీ ఎంపీటీసీ శశికళ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులు పండించిన వడ్లను వెంటనే కేంద్రం కొనుగోలు చేయాలి. కేంద్రం కొనుగోలు చేయాలి. రైతు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. రైతు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. రైతు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. కేంద్ర నిరంకుశ వైఖరి నశించాలి. కేంద్ర నిరంకుశ వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలి. ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు విరివిగా చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నిరసనల్లో రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రుద్రారం గ్రామంలో ప్రతి ఇంటికి పైన నల్ల జెండాను ఎగురవేస్తూ ఈ యొక్క నిరసనను వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతుల పట్ల నిరంకుశ ధోరణి ఏదైతే వ్యవహరిస్తున్నారో అది మానుకొని రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు 4 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న పటాన్చెరులో నిరసన కార్యక్రమం జరిగింది, మరియు రాస్తారోకో జరగడం జరిగింది. నిన్న జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఇంటిపైన నల్ల జెండాలు ఎగురవేయడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రంలో పండించినటువంటి రైతు ధాన్యాలను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు ప్రతి ఇంటిపైన నల్ల జెండాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాలలో పాటు పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందరరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేశారు. గ్రామాన కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ ఎండీ సర్వర్ పాషా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల ఇండ్ల మీద నల్ల జెండాను ఎగిరేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా గౌరవ మంత్రి గారు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు అంటే బీజేపీ
తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ రైతుల మీద కక్ష సాధింపు చేస్తుంది. కాబట్టి ఆ మొండి వైఖరి నిరసనగా మనం గత 10 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మండల హెడ్ క్వార్టర్లో దీక్షలు చేసినాం. అలాగనే అన్ని ప్రజల చేత ఎన్నుకోబడ్డ అన్ని ప్రజా ప్రతినిధులతోటి మనం తీర్మానాలు చేసి కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి పంపడం జరిగింది. అన్ని దశల్లో కూడా ఈ రకంగా ఏ రకంగా అయితే వాళ్ళకి నిరసన కానీ విజ్ఞప్తులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. మా దగ్గర వరి తప్పకుండా కొనాలి, మీరు మాకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెప్తే కూడా మీ పార్టీ అధ్యక్షులే కొంటమని చెప్పారు. కాబట్టి మాకు వేరే మార్గం లేదు, ఎట్టి పరిస్థితులు కొనాలని ముఖ్యమంత్రి గారు లేఖలు రాయడం జరిగింది. మన మంత్రులు కూడా వెళ్ళి అక్కడికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కలవడం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు కుటిలమైన మన మీద పన్నాగాలు పన్నుకుంటూ మన వడ్లు కొనొద్దు, మన రైతులను ఇబ్బంది పెడదామని ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి మనం అనేక రకాల నిరసన కార్యక్రమాలు తెలియడం జరుగుతుంది. నిన్నే గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల కాడ కూడా మన రైతులు మనం అందరం పోయి కూడా పెద్ద దీక్షలో పాల్గొన్నాం. ఇవాళ మళ్ళీ అన్ని గ్రామాల్లో కూడా రైతులందరూ నల్ల జెండాలతోటి ఇక్కడ మండలంలో కూడా ఈ రకంగా నిరసన జరుపుతున్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకే రకంగా బుద్ధి వస్తున్నాం. వాళ్ళ కేంద్రానికి ఏ తెలంగాణ అయితే ఏ స్ఫూర్తితోటి సాధించుకున్నామో ఆ స్ఫూర్తితోటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వాటిలు కొనేదాకా నిరసనలు కొనసాగుతాయి. మనం ఎల్లుండి 11వ తారీఖు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీలో కూడా వాటిలు కొనాలని దీక్ష చేస్తున్నంటే ఎంతవరకు మనం రైతుల పక్షాన పోరాడుతున్నాం, ఎక్కడి వరకు పోతాం అనేది కూడా రైతులందరూ ఆలోచించుకోవాలి. ఈ వడ్లు కొనుడంటే మీ అందరికి కూడా తెలుస్తుంది, అయినప్పటికీ కూడా తెలియాలి. ఈ కేంద్ర మన రాజ్యాంగం ఉంటుంది, చట్టం ఉంటుంది. చట్ట ప్రకారం ఈ వడ్లను కేంద్రం మనం వడ్లు కొని బియ్యం ఇస్తామా, వడ్లు ఇస్తామా, వాళ్ళు ఏది ఇవ్వమంటే మనం ఇస్తాం. రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం కేంద్రమే ఇవి కొనాలి, కేంద్రమే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. ఏదైనా కేంద్రం చేతుల్లో ఉంటుంది. ఇది అయినా వాళ్ళు ఇంత మంచి ఉండంగా కూడా మనం మళ్ళీ పెట్టుబడి పెట్టి కొని మనం బియ్యం పట్టించి ఏడాది వరకు కూడా పెయిన ఏసంగి కూడా ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్ను మన దగ్గరనే ఉన్నాయి. ఇంకా వాళ్ళు తీసుకుంటామన్నాయి కూడా. అప్పటికి మనం పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేస్తే కూడా సంవత్సరానికి 6-7 వేల కోట్ల పెట్టుబడి ఇంట్రెస్ట్ కానీ దానికి సంబంధించిన వ్యవహారంలో మనకే నష్టం వస్తుంది. అయినా కూడా రైతుల గురించి మన ముఖ్యమంత్రి గారు ఓర్చుకుంటారు. రైతును కాపాడుకోవాలని ముందు డబ్బులు పెట్టుబడి పెట్టి రైతుల దగ్గర కొని వాళ్ళకి ఇచ్చేసరికి ఇంత నష్టం వచ్చినా కూడా అది సంతోషంగా ముఖ్యమంత్రి గారు భరిస్తారు. జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో జనగామ పట్టణ మాస్టర్ ప్లాన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ జమున అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే 10 సంవత్సరాలకు అనుగుణంగా జనగామ పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా జనగామ చుట్టూ రింగ్ రోడ్డు వెడల్పు పనులు, జనగామలో ఉన్న ప్రభుత్వ భూముల గురించి తదితర విషయాల గురించి చర్చించారు. అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కళ్ళ ఒక సిరిపురం గ్రామం వస్తుంది, ఒక గ్రామం వస్తుంది, మండలం గ్రామం వస్తుండొచ్చు. అది కూడా ఎదురుగా ఉంటే ఆలోచించచ్చు పురపరిశీలించని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అవకాశం కల్పించిన అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తుంది. అదేవిధంగా స్టేషన్ దగ్గర అన్నారు మీరు ఒకేసారి మీరు అన్నారు చాలా బిజినెస్ బాగుందన్నారు. అందరూ ప్రస్తుతం బిజినెస్ ఏం లేవు, అంతా ఫస్ట్ టైం వెళ్ళింది, చాలా తగ్గింది. ఇప్పటికీ అక్కడ కూడా 2 సార్లు కూడా మన ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన సిద్ధార్థ్ అనే అబ్బాయి అనారోగ్యంతో పోరాడుతున్నాడు. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక తల్లిదండ్రులు, నర్సింహులు, రాణిలు ఆపన్నాస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కళ్ళ ముందే కొడుకు అనారోగ్యం క్షీణిస్తూ ఉంటే మానసిక క్షోభకు గురవుతున్నారు. సంవత్సరం క్రితం సిద్ధార్థకు బోన్ క్యాన్సర్ రావడంతో అందిన కాడికి అప్పులు చేసి వైద్యం చేయించారు. మంత్రి కేటీఆర్ గంభీరావుపేటకు వచ్చినప్పుడు మంత్రిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తే మంత్రి చొరవతో అప్పట్లో హైదరాబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కాలును తీసేశారు. కొన్ని రోజుల నుండి మళ్ళీ సిద్ధార్థ ఆరోగ్యం తిరగబడింది. సిద్ధార్థ తండ్రి చిన్న పనులు చేసుకుంటూ 2 పిల్లల్ని చూసుకుంటున్నాడు. ఉండటానికి చిన్న ఇల్లు తప్ప ఏమీ లేని పరిస్థితి. ఇప్పటి వరకు అప్పులు చేసి కొడుకు కోసం ఖర్చు పెట్టుకున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ కొడుకును బతికించాలని సిద్ధార్థ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సిరిసిల్ల మంత్రి కేటీఆర్ స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. నమస్కారం. గత 2 సంవత్సరాల ముందు మా కొడుకు బోన్ క్యాన్సర్ వచ్చింది. అందరికి తల తోచిన కాడికి సాయం చేస్తే ఎంఎన్జీ హాస్పిటల్ చుట్టూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించినాము గత 2 సంవత్సరాలుగా. తర్వాత కేటీఆర్ సార్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో సార్ని కలిసి వేడుకోవడం జరిగింది. ఆయన ఒమేగా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు. అయినా కూడా ప్రస్తుతం ఇప్పుడు విషమ పరిస్థితిలో ఉంది. ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నాము, చూడలేకపోతున్నాము.
చూసుకొని తట్టుకోలేకపోతుంది. దయచేసి అధికారులైనా కేటీఆర్ సార్ అయినా ఎవరైనా స్పందించి ఆర్థిక సాయమైనా మా బాబుకు ట్రీట్మెంట్ చేయించినా సరే. చాలా ఇబ్బందులు అప్పుల పదలో ఉన్నాము. మరియు బాబుని పట్టుకొని తిరగడం వలన పని లేక కనీసం ఏదైనా అమ్ముదామన్నా మాకు ఇలాంటి జాగ భూమి లేక ఆర్థిక ఇబ్బందులు తినడానికి తిండి లేక కూడా బాధపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని మేము అందరినీ పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాము. మా కొడుకు ప్రాణాలు బతికించండి సార్. మా బాబు మా భార్య బాత్రూంలో జారిపడి మొక్కలు పెరిగి ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. మాకు ఒక చిన్న పాప ఉన్నది. కొడుకేమో బోన్ క్యాన్సర్తో బాధపడుతుండు. పూర్తిగా అప్పుల బాధలు, ఆర్థిక పరిస్థితి లేక పని చేయడానికి వీలు లేక ఎన్నో ఇబ్బందులు దినదిన గండంగా గడుస్తుంది. కావున దయతో మీరు సాయం చేసి మా కుటుంబాన్ని ఆదుకోగలరని వేడుకుంటున్నాను. నా కొడుకు ప్రాణాలు కాపాడాలని మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు చేస్తూ వేడుకుంటున్నాను. సర్వోదయ సంకల్ప పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పిప్పరవాడ నుండి ప్రారంభమై పిప్పల్కోటి గ్రామం వద్ద మహారాష్ట్రలోకి పాదయాత్ర కొనసాగింది. సర్వోదయ సంకల్ప పాదయాత్రలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వస్నిక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి గ్రామ సర్పంచ్ గంగి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని వంగపల్లి గ్రామంలో రైతులు డప్పు చప్పులతో మోడీ దిష్టిబొమ్మ శోభయాత్రగా ర్యాలీ తీశారు. అనంతరం ఇళ్ల మీద నల్ల జెండాలు కట్టి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు పండించిన వడ్లను వెంటనే కొనాలి. రైతులు పండించిన వడ్లను వెంటనే కొనాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మద్దూరు మండలంలోని పెద్దాపూరు గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పలు వీధుల గుండా తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో తెరాస పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మండల తెరాస పార్టీ అధ్యక్షుడు సి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీలు బాల్సింగ్, సలీం, వీరారెడ్డి, వీరేష్ మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వర్షాకాలం రాగానే మంచిగా చిన్న ఫెన్సింగ్ వేసి జాలి చిన్న గేట్ ఎక్కించి లోపల చెట్లు పెట్టి పార్క్ చేద్దాం. కూర్చోనికి అయితే సాయంత్రం పూట లైట్ పెట్టేద్దాం, ఐమాక్స్ లైట్ పెడితే మంచిగా బ్రహ్మాండంగా అది చేపిస్తాం. ముందు పార్క్ కానీ అది అయినాక అది నీరు వేస్తాం. ఇది 2 వారం 10 రోజుల్లో చేపించేది. నువ్వు చూసుకోండి కదా, ఇవి మళ్ళీ మిస్ కావద్దు. క్యాంకర్ ఉందా?
భూమి ఉన్నదా మీకు? ఏం చేస్తారు? మట్టి పారిపోతారు సార్, మట్టి పారిపోతారు వాళ్ళు ఎప్పుడు మట్టి పారి ఇల్లు ఉన్నది కదా మన పైన. ఇది కట్టుకుంటారు కొంచెం ఇక్కడ కట్టుకుంటారు చెరవట అయితే సార్ ఇంకేమైందంటే ఓకే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ సమావేశం. చైర్పర్సన్ జమున అధ్యక్షతన అభివృద్ధి ప్రణాళిక. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గ్రామ గ్రామాన కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో నల్ల జెండాలతో నిరసన. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా నల్ల జెండాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.